క్యారెక్టర్ చేశారని సంతోషించాను. మీరేమన్నా మాట్లాడుకుంటే యూట్యూబ్ స్టార్, యూట్యూబ్ మదర్, యూట్యూబ్ అమ్మ మా ఫ్రెండ్ 20 years ఆర్టిస్ట్గా స్ట్రగుల్ మేము అంటే కష్టపడ్డాం, ట్రై చేసాం, స్ట్రగుల్ ఏముందలే కానీ లక్ష్మీ కళ్యాణ్ గారితో మీనాక్షి సెటిల్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీనాక్షి కేఫ్లో కాఫీ తాగుదామని వచ్చాము. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా షేరింగ్, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. ఆమె చాలా ఎడ్యుకేటెడ్, చక్కటి అనాలిసిస్, లాజిక్, రీజనింగ్తో చక్కటి అనాలిసిస్ చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ. నా సినిమాలు చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు, నన్ను ఒక యూట్యూబ్ మదర్గా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఎవరి గొడవలో వాళ్ళు పడిపోయి చాలా రోజులుగా వాళ్ళకి హెల్ప్ చేసుకోలేకపోయాం. కానీ మా జర్నీ మళ్ళీ అంటే హెల్ప్ చేసుకోవడానికి షూటింగ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేసుకోవడానికి మరలా కలిసాము అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల నిన్నే లక్ష్మీ కళ్యాణ్ గారు మంచి వేషం చేశారు సార్, చెప్పారు నిన్న షూట్ నాకు. అనుకోకుండా అదే లేదు, మాలో మాకు కృతజ్ఞతలు ఏముండవు, ఫార్మాలిటీగా చెబుతుంది కానీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో నిన్న ఒక డెమో ఫిల్మ్ చేసింది మదర్ క్యారెక్టర్. మేము డిస్కస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆమెకి ఇబ్బంది, అంటే ఆమె ఏమి అనవసరంగా ఫీల్ అవుతుందో నేను చెప్పడం, నేను ఎలా డెవలప్ అవుతున్నాను ఆమె చెప్పడం, అలా హెల్ప్ చేసుకోవడానికి వీలవుతుంది కదా. అలా షేర్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్, నెంబర్స్ ఇచ్చుకోవడం. నేను చాలా నెంబర్స్ ఇచ్చింది, నాకు తెలిసిన ఆమె తీసుకుంటాను. తర్వాత ఈమెకి మీ అందరి సమక్షంలో నేను ఒక సలహా ఇచ్చాను. సీరియల్స్ కూడా చాలా పాపులర్ అవుతాయి, చేసుకోండి. ఇక్కడ అది ఇది అనే లేదు, యూట్యూబ్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్లే చేసే మనం సీరియల్స్ తక్కువ అంచనా వేయకూడదు కూడా అని కూడా సలహా ఇచ్చాను నేను. తక్కువ అంచనా ఏం కాదు, జస్ట్ సీరియల్ డేట్స్కి, మూవీ డేట్స్కి క్లాష్ వస్తే నాకు చాలా సినిమా పిచ్చి అనమాట. నాది యూట్యూబ్ మదర్గా ఉన్నాను ప్రజెంట్, బిగ్ స్క్రీన్ మదర్ అవ్వాలని నాకు, బిగ్ స్క్రీన్ మదర్గా ఎన్నో అవార్డ్స్ పెట్టాలని గోల్ ఉంది. యూట్యూబ్కి చెప్తాను. సో అందుకని నేను సీరియల్ వైపు వెళ్ళలేదు. డేట్స్ క్లాష్ వస్తే సీరియల్ అంటే నాకేమీ చిన్న చూపేం లేదు. బట్ అయితే నా నాలెడ్జ్ ప్రకారం, నా ఫీలింగ్, ఫర్ ద లాస్ట్ 25 years నా ఫీలింగ్ ఏంటంటే సీరియల్ అనేది యూట్యూబ్కి సినిమాకి మధ్యలో ఉందేమో అనుకుంటున్నాను. అంటే రేంజ్ అనుకోండి, స్క్రీన్ స్పేస్ అనుకోండి, స్టేటస్ అనుకోండి కదా, రెండింటికి మధ్యలో ఉంటుంది. సో దీన్ని జంప్ చేసి నువ్వు సినిమాకి వెళ్ళాలనుకోండి, అంటే అసలు యూట్యూబ్కే రాలేదు, ఓన్లీ మూవీలో ఉన్నానంటే ఒక రీజన్ ఉంది. మూవీస్ రావట్లేదు అంటలేదమ్మా, మూవీస్ మాత్రమే అంటే మళ్ళీ యూట్యూబ్ కూడా చేసావుగా కదా. మరి యూట్యూబ్ సినిమా చేసినప్పుడు మధ్యలో సీరియల్ ఏం పాపం చేసింది? సో మనం సీరియల్స్ కూడా కలిసి చేద్దాం హ్యాపీగా. సీరియల్స్ ఏంటి మన పెద్ద ఆయనే చెప్పారు, పెద్ద స్టార్ ఏమని, ఇంటికి వచ్చి చూపించేది టీవీలో సీరియల్ అని, ఇంట్లోనే సీరియల్ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి కనిపిస్తాం. వెళ్తున్నాము. అవును. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఆదరించండి. మా ఇద్దరికి ఒకరికొకరు గుడ్ లక్.